బుర్రిపాలెంలోని ఎస్సీ మాదిగ వర్గీయులు తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ కు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. తమ జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటిక విస్తీర్ణాన్ని పెంచేందుకు కావలసిన స్థలాన్ని ఇవ్వవలసిందిగా కోరారు. బుర్రిపాలెం గ్రామంలోని ఎస్సీ మాదిగ వర్గీయులు ఉంటున్న ప్రాంతంలో జనాభాకు అనుగుణంగా కావలసిన శ్మశాన వాటిక స్థలం లేదని, శ్మశాన వాటికకు మరింత స్థలం ఇవ్వవలసిందిగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా శ్మశాన వాటికకు వెళ్లే రహదారి ఇబ్బందిగా ఉందని, వర్షాకాలంలో మృతదేహాలను శ్మశాన వాటికకు తరలించేందుకు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నామని వినతి పత్రంలో తెలియజేశారు. శ్మశాన వాటికకు వెళ్లే మార్గం కూడా అభివృద్ధి చేయాలని వారు కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేసిన వారిలో కిన్నెర నాగరాజు, కొమరాల శ్రీను, చిలువూరు నాగరాజు, కట్టివరపు కోటేశ్వరరావు, ఏసుపొగ రమణమూర్తి, రాచపూడి జాను, నీలాంబరం, కార్తీకు, హరి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత భారతదేశ ప్రజాస్వామ్యంలో కోట్లాది మంది మాదిగోళ్ళ యొక్క పతాకాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు స్థానిక గుంటూరు జిల్లా అధ్యక్షునిగా బుర్రిపాలెం గ్రామ నివాసిని మాదిగల యొక్క ఆత్మగౌరవం కోసం శ్మశాన వాటిక చాలా ఇబ్బందికరమైన అంశం. ఆ అంశంపై తెనాలి స్థానిక ఎంఆర్ఓ గారిని కలిసి సమస్యల గురించి శ్మశానం అదనపు స్థలము కేటాయించాలనే ఉద్దేశంతో, అలాగే కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే శ్మశానానికి గ్రామానికి ఉన్నటువంటి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్మశానానికి రోడ్డు అనేది గ్రావెలు మెటల్ రోడ్డు అనేది ఖచ్చితంగా శాంక్షన్ చేసి 10-15 రోజుల్లోపు ఖచ్చితంగా మాదిగల ఆత్మగౌరవం కాపాడాలనే ఉద్దేశంతో మీడియా ముందు తెలియపరచడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఇమీడియట్గా గ్రామానికి వచ్చి నేను చొరవ చేసి ఖచ్చితంగా చూసి దానికి ఏదో ఒకటి ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో పట్టణానికి కోతవేడు దూరంలో బుర్రిపాలెం గ్రామం మాదిగపల్లిలో మాదిగల యొక్క ఆత్మగౌరవానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్న విషయంపైన మేము తీవ్రమైన గర్హాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది చాలా బ్యాడ్ యాక్షను. ఏదైతే బుర్రిపాలెం గ్రామంలో మాదిగపల్లి ఉందో శ్మశాన వాటిగా వర్షాకాలం బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లాలన్నా కూడా బురదమయం అవడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది దాంతోపాటు పాపులేషన్కి ప్రపోర్షనేట్గా శ్మశానం కూడా దాని ఎక్స్టెంట్ సరిగా లేదు. కాబట్టి ఎంఆర్ఓ కూడా దయచేసి ఎమ్మటే సైట్ విజిట్ చేసి యుద్ధ ప్రాతిపదికన ముందు వేని క్లియర్ చేయాలని, మార్గాన్ని మరమ్మతులు చేసి శాశ్వతమైన పరిష్కారం చూపించాలని, అదేవిధంగా పాపులేషన్కి అనులోమానుపాతంగా ఎక్స్టెంట్ను కూడా